ఈరోజు నా ప్రశ్న, నిన్ను బట్టి ఎంతమంది ప్రభు దగ్గరికి చేరారు? రక్షించబడి చాలా సంవత్సరాలు అయింది కదా, కాలదమ్మా? నిన్ననేనా రక్షించబడింది మీరు? చాలా సంవత్సరాలు అయింది కదా. మరి ఎంతమంది ప్రభు పక్షంగా చేరారు నిన్ను బట్టి? ఆలోచన చేసినప్పుడు ఏమనిపిస్తుంది? అతిశయపడాలనిపిస్తుందా? బాధపడాలనిపిస్తుందా? దుఃఖపడాలనిపిస్తుందా? నన్ను బట్టి కొందరైనా ప్రభు పక్షమున చేరాలి, అందుకొరకు నేను తప్పకుండా దేవుని మాటలు అనేకులకు చెప్తాను, ప్రార్థన చేస్తాను అని తీర్మానం చేయాలనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? ఆలోచన చేయండి ప్రియులరా. బర్నబాని బట్టి బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. హల్లెలూయా. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. ఈ రోజున నువ్వు ఈ భూమి మీద బ్రతికున్నావనంటే దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడు దేనికేనంటే తన కొరకు నువ్వు నిలబడాలని, తన పక్షంగా నువ్వు నిలబడి కొందరినైనా తన దగ్గరికి నువ్వు నడిపించాలనే. కేవలం నీకు సంబంధించిన పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకోవడానికి అయితే ఆయన బ్రతికినవట్లే. దానికోసమైతే కదా ఆయన బ్రతికించేది, కేవలం దానికోసమైతే కాదు. నువ్వు నీ జీవనాన్ని కొనసాగించుకోవడానికి, నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి, నువ్వు కొన్ని సంవత్సరాలు బ్రతకడం కోసం ఏదో ఒకటి తప్పకుండా చేసుకోవాలి, తినాలి. కానీ అంతటితో ఆగిపోకుండా నువ్వు బ్రతుకుతూ అనేకులను ప్రభు పక్షమున చేర్చడానికి తప్పకుండా ప్రయాసపడాలి. బర్నబాని బట్టి బహుజనులు ప్రభు పక్షమున చేరిరనే మాట రాయబడింది.